నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్రాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 4 పాదంలో ఉన్నాము. 3 సూత్రాల వరకు చూసాము. మన వాళ్ళు సాంఖ్యులు కఠోపనిషత్తులో అవ్యక్తం అంటే ప్రధానమని చెప్తూ ఉన్నారు అని వాదిస్తూ ఉన్నారు. కాదు. అవ్యక్తం అంటే అక్కడ ఆ మంత్రంలో శరీరం గురించి చెప్తూ ఉన్నారు అని మన సిద్ధాంతి చెప్తూ వచ్చారు. ఇంకా అదే విచారణ సాగుతూ ఉన్నది. తర్వాత సూత్రం ఏమి అంటే జ్ఞేయత్వ అవచనాత్ చ. జ్ఞేయము తెలుసుకోవలసిన విషయము ప్రధానము అని సాంఖ్యులేం చెప్తారో అది తెలుసుకోవలసిన విషయము అన్నది అవచనము ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి, ఎందుకు అంటే అదిగో ప్రధానం గురించి తెలుసుకోండి మీకు మోక్షం వస్తుంది అని ఎక్కడా లేదు గాబట్టి, ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రధానం కాదు అని మనకు ఈ సూత్రానికి స్థూలంగా అర్థం. దానికి భాష్యం చూద్దాము. జ్ఞేయత్వేన చ సాంఖ్యైః ప్రధానం స్మర్యతే గుణపురుషాంతర జ్ఞానాత్ కైవల్యమితి వద్భిః. సాంఖ్యులు ప్రధానాన్ని తెలుసుకోవలసింది అని చెప్తారు. ఎందుకు తెలుసుకోవాలి ప్రధానాన్ని అంటే వాళ్ళు 2, 3 కారణాలు చెప్తారు. ప్రధానము తెలుసుకోవలసినది అని ఎందుకు చెప్తారంటే, ఒకటి ఈ గుణాలున్నాయి, పురుషుడు ఉన్నాడు. వాటి మధ్యలో అంతరం అంటే వాటి మధ్యన కనెక్షన్ ఏమున్నది అని తెలుసుకుంటే కైవల్యం ఇతివద్భిః, కైవల్యం లాంటివొస్తాయి అని వాళ్ళు జెప్తారు. ప్రకృతికి, పురుషుడికి ఉన్న కనెక్షన్ తెలుసుకోవాలి. దానివల్ల కైవల్యం సిద్ధిస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. రెండోది నహి గుణస్వరూపం అజ్ఞాత్వా గుణేభ్యః పురుషస్య అంతరం శక్యం జ్ఞాతుం ఇతి అని కూడా అంటారు. గుణాల యొక్క స్వరూపము తెలుసుకోకుండా, గుణాల్లో నుంచి పురుషుడు వేరుగా ఉన్నాడు అని జ్ఞాతుం తెలుసుకోవడం నహి శక్యం కుదరదు. అసలు గుణాలేంటో అర్థమైతే, ఆ గుణాలకు పురుషుడు వేరుగా ఉన్నాడు అని తెలుసుకోవడం కుదురుతుంది కానీ, గుణాలు తెలుసుకోవడం అవసరం లేదు. ప్రకృతిని ప్రధానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే, ప్రకృతి పురుషుల యొక్క ఆ అంతరము తెలిసేందుకు అవకాశం ఉండదు. దానివల్ల కైవల్యం కలగదు అని చెప్పి మూడోదేం చెప్తారంటే అక్కడక్కడ క్వచిచ్చ విభూతి విశేష ప్రాప్తయే ప్రధానం జ్ఞేయమితి స్మరంతి. ఒక్కొక్క చోట విభూతి విశేషాలు ఏవో అణిమాది అష్టసిద్ధులనేవో చెప్తారు. ప్రాకామ్యం, లఘిమ, గరిమ మొదలైనవి ఏవో ఉంటాయి. వాటిని ప్రాప్తించుకోవాలి అంటే ప్రధానం తెలుసుకోవాలి మరి. ప్రధానాన్ని తెలుసుకున్నావనుకో, ఆ విభూతులన్నీ నీకు కలుగుతాయి అని చెప్తారు. ఈ కారణాలకి ప్రధానాన్ని తెలుసుకోండి అని మన సాంఖ్యులు చెప్తూ ఉంటారు. అయితే నా చ ఇదం ఇహ అవ్యక్తం జ్ఞేయత్వేన ఉచ్యతే పదమాత్రం హి అవ్యక్త శబ్దః. ఇహ ఇక్కడ ఈ మంత్రాల్లో కఠోపనిషత్తులో మనం ఇప్పుడు విచారణ చేస్తున్న మంత్రాల్లో అవ్యక్తాన్ని తెలుసుకోండి అని నా ఉచ్యతే చెప్పలేదు. ఇక్కడ శరీరం ఏదున్నదో దాన్ని తెలుసుకోండి, దానివల్లే మీకు కైవల్యము అని చెప్పలేదు. కేవలం పదమాత్రం అవ్యక్త శబ్దం ఒకటి ఉన్నది. అవ్యక్తం అని ఒక శబ్దం అక్కడ వేశారు ఆ మంత్రంలో. అంతేగాని ఈ అవ్యక్తాన్ని తెలుసుకుంటే నీకేంటో వచ్చేస్తుందని అక్కడ రాయలేదు. తెలుసుకో అని గూడా చెప్పలేదు. నహి అవ్యక్తం జ్ఞాతవ్యం ఉపాసితవ్యం చ ఇతి వాక్యం అస్తి. ఇక్కడ ఈ కఠోపనిషత్తు మంత్రాల్లో అవ్యక్తము తెలుసుకోవలసింది జ్ఞాతవ్యం. ఆ అవ్యక్తము ఉపాసితవ్యం
ఉపాసించవలసింది అని ఆ వాక్యం అక్కడ నాస్తి లేదు. దీనికన్నా అది గొప్పది, దానికన్నా అది గొప్పది, దానికన్నా అది గొప్పదని చెప్పి చివరికి అన్నింటికన్నా పురుషుడు, వరుడు ఇంకా అది పరాకాష్ట అని చెప్పింది గానీ, ఆ చెప్తూ వస్తూ ఉన్న సమయంలో ఆ మంత్రాల్లో ఎక్కడా గూడా అవ్యక్తం గురించి నువ్వు తెలుసుకో అని చెప్పలేదు. మీరేమో అవ్యక్తం గురించి తెలుసుకో అని చెప్తారు. మరి అక్కడ ఆ వేద మంత్రాల్లో ఆ మాట లేదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నది మీరంటూ ఉన్న ప్రధానం కాదు. నచ అనుపదిష్ట పదార్థ జ్ఞానం పురుషార్థం ఇతి శక్యం ప్రతిపత్తుం. ఉపదేశము లేని పదార్థము నువ్వు చెప్పే ప్రధానము. దాని గురించిన జ్ఞానము ఒకవేళ కలిగితే గూడా పురుషార్థం ప్రాప్తిస్తుంది అని చెప్పడము ప్రతిపత్తి శక్యం కుదరదు. అక్కడ ఉపదేశమే లేదు. నువ్వు అవ్యక్తం గురించి తెలుసుకో అన్న ఉపదేశం లేదు. అటువంటప్పుడు దాని గురించి తెలుసుకుని ఉపయోగమేమి? తస్మాతపి నా అవ్యక్త శబ్దేన ప్రధానం అభిధీయతే. అందుకనే అవ్యక్తం అన్న శబ్దంతో ప్రధానం మనము తీసుకోవడానికి వీల్లేదు. అదక్కడ అట్లా చెప్పట్లేదు. అస్మాకం తు రథరూపక క్లుప్త శరీరాది అనుసరణేన విష్ణోః ఏవ పరమం పదం దర్శయితుం అయం ఉపన్యాసః ఇతి అనవద్యం. మేమేమంటున్నామంటే, రథము అని ఏదో కల్పించి ఒక శరీరాన్ని చూపిస్తూ వచ్చింది గదా మంత్రము. దాన్ని అనుసరించి అదే శరీరాన్ని పెట్టుకుని విష్ణువు యొక్క పరమపదాన్ని చూపించాలి అని ఈ ఉపన్యాసము, ఈ ఉపనిషత్తు యొక్క ఉపదేశం ఉన్నది అని చెప్తే అది అనవద్యం. ఇంకా అందులో దోషం లేదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సూత్రానికి, దాని భాష్యానికి అర్థమేమి అంటే, అక్కడ అవ్యక్తం అని ఒకటున్నది. అది ప్రధానమేనా అని వాళ్ళంటున్నారు. కాదు అని సిద్ధాంతి చెప్తూ, నువ్వేమో ప్రధానాన్ని, అవ్యక్తాన్ని తెలుసుకోమంటావు. అక్కడేమో ఆ ఉపదేశం లేదు ఆ మంత్రాల్లో ప్రధానాన్ని లేదా అవ్యక్తాన్ని తెలుసుకో. అవ్యక్తాన్ని తెలుసుకో అని అక్కడ మన మంత్రం చెప్పట్లేదు. కాబట్టి ఈ కారణానికి కూడా అక్కడ చెప్తూ ఉన్న అవ్యక్తం అన్నది ప్రధానం కాదు. కానీ మాత్రం రథం అని ఏదో కల్పించి చెప్పింది గదా శరీరం. అది అయితే మాత్రం మనకి దోషముండదు అని చెప్పారు. ఇంక దాని తర్వాత మన వాళ్ళు, సరే అయితే సిద్ధాంతి వదతి ఇతి చేత్ ఉన్నదే అనుకో. అవ్యక్తం అంటే ప్రధానం అని వేదాల్లో అక్కడక్కడ ఉన్నదే అనుకో. మరప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? ఇక్కడ లేకపోయుండొచ్చు. ఈ కఠోపనిషత్తులో, ఈ వల్లిలో, ఈ మంత్రంలో లేకపోయుండొచ్చు కానీ, అక్కడక్కడ అవ్యక్తం అంటే ప్రధానమని ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం గదా! కాబట్టి అట్లా ఒప్పుకుంటావా అంటే, ఒప్పుకోను. ఎందుకు అంటే ప్రకరణాత్, ఇక్కడ ప్రకరణమేమి? ఇక్కడ చెప్తూ ఉన్న ప్రకరణము ప్రాజ్ఞుడి గురించి. కాబట్టి అక్కడ ప్రాజ్ఞం గురించే మనము మాట్లాడుకోవాలి గానీ, ఇంకేదో ఒకటి కల్పించడానికి వీల్లేదు. వదతి ఇతి చేత్ న ప్రాజ్ఞః హి ఎందుకు ప్రకరణాత్ అని ఆ సూత్రము. దానికి భాష్యం చూద్దాం. అత్ర ఆహ సాంఖ్యః జ్ఞేయత్వ అవచనాత్ ఇతి అసిద్ధం. ఒప్పుకోను, ఇది సిద్ధం కాదు సిద్ధాంతి అని మన సాంఖ్యులు ఈ విషయంలో ఈ విధంగా అంటున్నారు. వాళ్ళేమంటున్నారంటే, జ్ఞేయత్వ అవచనాత్ ఇతి అని నువ్వు ఇక్కడ చెప్పావు గదా! జ్ఞేయత్వ అవచనాత్ అని. అందుకని లేదు పో నువ్వంటే నేను ఒప్పుకోను. అది అసిద్ధం అని చెప్తున్నారు. ఎందుకు? కథం అని మన సిద్ధాంతి అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే, శ్రూయతే హి ఉత్తరత్ర అవ్యక్త శబ్దోదితస్య ప్రధానస్య జ్ఞేయత్వ వచనం అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం తథా అరసం, నిత్యం, అగంధవత్ చ యత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయ్య తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి. కఠోపనిషత్తులో మంత్రమేమున్నది?
అశబ్దం. దానికి శబ్దము లేదు, స్పర్శ లేదు, రూపము లేదు. అదసలు అవ్యయమైన పదార్థం. దాని పేరు అవ్యయం. అట్లానే దానికి రసము లేదు. నిత్యము అది గంధము లేకుండా ఉంటుంది. దానికి శబ్దము లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసము లేదు, గంధం లేదు, ఏమీ లేవు. దానికి ఆది లేదు, దానికి అంతు లేదు. అది అనాది, అది అనంతం. అది మహత్తుకు పరంగా ఉన్నది. అది ధ్రువం. దాన్నిచాయ్య ఎవరైతే వెతికారో, అన్వేషించారో అటువంటి వాళ్ళు దాన్ని ఒకవేళ అన్వేషించి తెలుసుకున్నారంటే, మృత్యుముఖం నుంచి ప్రముచ్యతే బయటపడిపోతారు అని ఉత్తరత్ర తర్వాత వచ్చే మంత్రాల్లో అవ్యక్త శబ్దం గురించి చెప్తూ వచ్చారు. ప్రధానస్య జ్ఞేయత్వ వచనం ప్రధానం గురించి తెలుసుకోవాలి అని ఇదే కఠోపనిషత్తులో ఉన్నది. ఇక్కడ అవ్యయం అనేదున్నదో దాన్ని వెతుకు నువ్వు. వెతికావంటే మృత్యుముఖం నుంచి బయటపడతావు అని కఠోపనిషత్తులో మంత్రము ఉన్నది గదా సిద్ధాంతి. వెంటనే ఉన్నది. మనం చూస్తూ ఉన్న మంత్రాల సమూహంలో ఉత్తరత్ర అవ్యక్త శబ్దం అన్నదేదున్నదో ప్రధానమని నేనంటున్నాను గదా! అది తెలుసుకోదగినది, తెలుసుకోవలసి ఉన్నది అని చెప్తూ ఈ మంత్రమంతా ఇచ్చింది. అత్ర హి యాదృశం శబ్దాదిహీనం ప్రధానం మహతః పరం స్మృతౌ నిరూపితం తాదృశం ఏవ నిచాయ్యత్వేన నిర్దిష్టం తస్మాత్ ప్రధానం ఏవ ఇదం తదేవ చ అవ్యక్త శబ్ద నిర్దిష్టం ఇతి. అత్ర హి ఈ విషయంలో యాదృశం ఏ విధంగానైతే శబ్దము మొదలైనవన్నీ లేకుండా ఉన్న ప్రధానం ఏదున్నదో, మహత్ కన్నా గూడా పరంగా ఉన్నదేదున్నదో అని చెప్పబడుతూ ఉన్నదో, ఆ విధంగా అది నిరూపించబడ్డది కదా! అదే విధంగా తాదృశమేవ నిచాయ్యత్వేన మనం వెతికామనుకో, దానివల్ల మనము ఇదిగో మృత్యుముఖంలో నుంచి బయటపడొచ్చు అని నిర్దేశం, ఉపదేశం ఉన్నది గదా! తస్మాత్ కాబట్టి ప్రధానం ఏవ ఇదం. ఇక్కడ ప్రధానం గురించే చెప్తూ ఉన్నారు. తత్యేవ అదే ప్రధానం ఇక్కడ అవ్యక్త శబ్దంతో నిర్దిష్టం చెప్పబడుతూ ఉన్నది. అందుకని. ప్రకరణం లేదని నువ్వనకు. నేనొప్పుకోను. అక్కడ మన కఠోపనిషత్తులో తర్వాతొచ్చే మంత్రాల్లో ఈ అవ్యయాన్ని తెలుసుకుంటే మృత్యుముఖంలో నుంచి బయటపడతామని ఉన్నది కాబట్టి, జ్ఞేయత్వం లేదు అని నువ్వు ఇక్కడ సూత్రం రాసుకొని, భాష్యం రాసుకుంటే నేను ఒప్పుకుంటానా? జ్ఞేయత్వ అవచనమని నువ్వు చెప్పినా నేను వినను అని మన పూర్వపక్షులు అంటూ ఉన్నారు. అత్ర భ్రూమః ఈ విషయంలో సరే మరి నేను చెప్తాను పట్టు. ఎందుకు జ్ఞేయత్వంగా ప్రధానం చెప్పబడట్లేదు ఇక్కడ అని నేను చెప్తాను విను. నైహ ప్రధానం నిశ్చాయ్యత్వేన నిర్దిష్టం. ప్రధానాన్ని వెతుకు నువ్వు అని నిర్దేశం, ఉపదేశం లేదిక్కడ. ప్రాజ్ఞః హీహ పరమాత్మ నిశ్చాయ్యత్వేన నిర్దిష్టమితి గమ్యతే. ప్రాజ్ఞుడే అంటే పరమాత్మే ఇక్కడ వెతకవలసి ఉన్నది, శోధించవలసి ఉన్నది, అన్వేషించవలసి ఉన్నది అని నిర్దిష్టం చెప్పబడింది అని తెలుస్తున్నది అని మన సిద్ధాంతి చెప్పాడు. కుతః ఎందుకు అని మన పూర్వపక్షులు అడుగుతున్నారు. ప్రకరణాత్ ఈ ప్రకరణం అట్లా ఉన్నది. ప్రాజ్ఞస్య హి ప్రకరణం వితతం వర్తతే. ప్రాజ్ఞుడి గురించి మాత్రమే ఈ ప్రకరణమంతా చెప్పబడి ఉన్నది. వితతం దాని గురించే ఎక్స్‌పాండ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పురుషాత్ న పరం కించిత్ సా కాష్ట సా పరాగతిః ఇత్యాది నిర్దేశాత్. పురుషుడి కన్నా గూడా పరమైనది కొంచెము గూడా ఏదిన్నా లేదు. అదే పరాకాష్ట, అదే పరాగతి అని ఉపదేశం ఉన్నది. ఏషః సర్వేషు భూతేషు గూఢః ఆత్మా న ప్రకాశతే ఇతి చ దుర్జ్ఞాతత్వవచనేన తస్యైవ జ్ఞేయత్వ ఆకాంక్షణాత్. ఇదే ఆత్మ ఏదున్నదో సర్వభూతాల్లో గూఢంగా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది. నా ప్రకాశతే తెలియబడదు అని తెలుసుకోవడానికి కష్టము అన్న మాటతో దాని గురించే తెలుసుకోవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నది.
ఏదైతే తెలుసుకోవడానికి కష్టమో దాని గురించి తెలుసుకో అని చెప్పడము యుక్తమై ఉన్నది. యచ్చేత్ వాङ्मनसि प्राज्ञः इति च तज्ज्ञानायैव वागादि संयमस्य विहितत्वात्. ప్రాజ్ఞుడైన వాడు, ప్రజ్ఞ కలిగిన వాడు, ప్రకృష్టమైన జ్ఞానం కలిగిన వాడు ఏం చెయ్యాలి అంటే, వాక్కులను తీసుకొని వెళ్లి మనస్సులో యచ్చేత్ కలిపేయాలంటే లయం చేయాలని అట్లా చెప్తూ వచ్చిందది. తజ్జ్ఞానాయైవ ఆ విధంగా ఆ జ్ఞానాన్ని సాధిస్తే ఎప్పుడు వాగాది సంయమస్య వాక్కులు మొదలైన వాటన్నింటిని గూడా నియమించిన వాడెవడున్నాడో, వాడికి ఈ విషయం తెలుస్తుంది అని విహితత్వాత్ ఈ విధంగా విధానాన్ని విధించింది మన వేదము. మనస్సు మొదలైన వాటన్నింటిని తీసుకొని వెళ్లి నువ్వు లయం చేసేయి అని జెప్పింది. ఆ విధంగా నువ్వు తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది అని చెప్పింది. ఈ రకంగా ఈ విధానాన్ని చెప్పింది గాబట్టి, ఈ ప్రకరణమంతా గూడా ప్రాజ్ఞుడి గురించే గాబట్టి, ఇక్కడ చెప్తున్నది ప్రధానం కాదు. పైగా మృత్యుముఖ ప్రమోక్షణ ఫలత్వాత్ చ. మృత్యుముఖంలో నుంచి మోక్షణం అన్న ఫలాన్ని గూడా చెప్పింది గాబట్టి. ప్రధానాన్ని దెలుసుకుంటే, ప్రకృతిని దెలుసుకుంటే మోక్షం ఎట్లా వస్తుంది? పరం తెలుసుకుంటే గదా మోక్షము. నహి ప్రధానమాత్రం నిచాయ్య మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి సాంఖ్యైః ఇష్యతే. అసలు సాంఖ్యులు గూడా ప్రధానం కేవలం దాన్ని మాత్రమే వెతికితే, దాన్ని తెలుసుకున్నంత మాత్రాన మృత్యుముఖంలో నుంచి బయటపడిపోతారు అని వాళ్ళు గూడా అనరు పాపం నహి. వాళ్ళు గూడా మా ప్రధానాన్ని తెలుసుకున్నావనుకో నువ్వు మృత్యుముఖంలో నుంచి బయటపడిపోతావని వాళ్ళు గూడా ఏమి అనరు పాపం. చేతనాత్మ విజ్ఞానాత్ హి మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి తేషాం అభ్యుపగమః. తేషాం వాళ్ళకు గూడా ఒప్పుకోవడానికి వీలుగా ఉన్నదేమి? వాళ్ళొప్పుకునేదేమి? చేతనాత్మ ఏదున్నదో దాని యొక్క విజ్ఞానం వల్లే మృత్యుముఖం నుంచి బయటపడిపోవచ్చని పాపం వాళ్ళు గూడా ఒప్పుకుంటారు. ప్రధానాన్ని తెలుసుకున్నంత మాత్రాన మోక్షం వస్తుందని వాళ్ళు గూడా ఏం చెప్పరు. చేతనాత్మ ఏదున్నదో దాన్ని తెలుసుకుంటేనే మోక్షమని వాళ్ళు గూడా అంటారు పాపం. పైగా సర్వేషు వేదాంతేషు ప్రాజ్ఞస్యైవ ఆత్మనః అసెప్తాది ధర్మత్వం అభిలప్యతే. సర్వ వేదాంతాల్లో గూడా ప్రాజ్ఞుడెవడున్నాడో, ఆ ఆత్మ అన్న శబ్దంతో చెప్పబడేవాడు. వాడు శబ్దము మొదలైన ధర్మాలతో ఉన్నవాడు కాదు. వాడు అశబ్దం, అస్పర్శం, అరూపం అని తెలియబడుతూ ఉంటుంది మనకు. వేదాంతాలన్నీ గూడా అదే చెప్తాయి. ప్రాజ్ఞుడి గురించే, ప్రాజ్ఞాత్మ గురించే, చేతనాత్మ లేదా జ్ఞానాత్మ గురించే అశబ్దం, అరూపం అని చెప్తూ ఉంటుంది మనకు మన శృతి. తస్మాత్ న ప్రధానస్య అత్ర జ్ఞేయత్వం అవ్యక్త శబ్ద నిర్దిష్టత్వం వా. అందుకని ఇక్కడ అత్ర ప్రధానము, జ్ఞేయత్వం తెలుసుకోవలసి ఉన్నది అన్న విధంగా అవ్యక్తమన్న శబ్దము నిర్దిష్టం అయి లేదు. నా ఇక్కడ ప్రధానం తెలుసుకోవలసింది అని చెప్పట్లేదు. ఇక్కడ అవ్యక్తం అంటే ప్రధానం అన్నది గూడా ఎక్కడ నిర్దేశించబడి లేదు. కాబట్టి అవ్యక్తం అంటే నువ్వు చెప్పే ప్రధానం కాదు అని చెప్పారు. దాంతో ఆ సూత్రము, దాని భాష్యము పూర్తయ్యాయి. తర్వాత ఇంకొక సూత్రం వస్తున్నది. త్రయాణం ఏవ చ ఏవం ఉపన్యాసః ప్రశ్నః చ. 3 ప్రశ్నలున్నాయి. ఆ 3 ప్రశ్నలకి 3 జవాబులుగా ఇక్కడ ఉపన్యాసము ఉన్నది. మనకు కఠోపనిషత్తులో మన నచికేతుడున్నాడు. వాళ్ళ నాన్న ఏదో యాగం చేసి పశువులని దానం చేస్తూ ఉన్న సమయంలో ఆవులను ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని ఏదో దానం జేస్తాడు. మన నచికేతుడు కొడుకు ఆయన చూసి ఆయనకి నచ్చదు. "ఎందుకు నాన్న అట్లా చేస్తున్నావు?" అని అడుగుతాడు. ఇంకా వాళ్ళ నాన్న పట్టించుకోకుండా విదిలించుకుంటూ ఉంటే ఇంకేదో కొంచెం డైలాగ్ నడుస్తుంది. ఈలోగా "నన్నెవరికిస్తున్నావు?" అని అడిగితే "యముడికిస్తానని" చెప్తాడు. ఈయన యముడి దగ్గరికి వెళ్తాడు. యముడప్పుడు ఆ సమయంలో అక్కడ ఉండదు. 3 రోజుల తర్వాతేమో వస్తాడు. "అయ్యయ్యో! నువ్వు అన్నం కూడా తినకుండా నా కోసం ఎదురు చూస్తూ 3 రోజులు అట్లానే ఉన్నావు. ఇంటికొచ్చిన అతిథివి.
నీకు 3 వరాలిస్తాను ఏం కావాలో కోరుకో అంటే, మొదటి వరము మా నాన్న నా పట్ల సుముఖంగా ఉండాలి. రెండో వరము అగ్ని కార్యాలు, అగ్ని కార్యాలన్నీ చేస్తే ఏవో సాధించుకోవచ్చని చెప్తారు. నువ్వు ఆ అగ్ని కార్యాలన్నీ తెలుసుకొని ఉన్నావు గదా! అగ్ని గురించి నువ్వు తెలుసుకున్న వాడివి కాబట్టి నాకు నేర్పిస్తావా? అని చెప్తే అవన్నీ నేర్పిస్తాడు మన మృత్యువు. మూడవ వరమేమి కావాలి అంటే, నాకొక విషయం తెలుసుకోవాలనుంది. చనిపోవడం గురించి నాకు అనుమానాలున్నాయి. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా మనుషులుంటారు అంటారు. కొంతమంది ఉండరు అంటారు. అయితే ధర్మానికి, అధర్మానికి, కృతాకృతాలకు, భూత భవిష్యత్తులకు అన్నింటికి గూడా అతీతంగా ఉన్నదేదున్నదో, నువ్వు దాన్ని ఏ విధంగా చూస్తున్నావో నాకు చెప్పు అని మూడో వరం కోరుకుంటాడు. ఇక్కడ మన వాళ్ళేం చెప్తున్నారంటే, 3 వరాలని చెప్పడానికి కుదరదు. ఒక్కటి యాక్చువల్‌గా 4 వరాలయిపోయినాయి అవి. ముందేమో మా నాన్న నన్ను బాగా చూసుకోవాలి అని ఒక వరము. రెండోది అగ్ని గురించి చెప్పు అని ఒక వరము. మూడోది చావు గురించి చెప్పు అని ఒక వరము. నాలుగోది అదిగో వీటన్నింటిని దాటి ఉన్నదేదుందో దాని గురించి చెప్పు అని ఒక వరము. ఈయనేమో 3 వరాలిస్తానంటే ఆయన 4 అడిగినట్టు అవుతుంది. తప్పవుతుంది. లేదా ఇంకొక రకంగా చూద్దాము. ఒకవేళ ముందుది వదిలిపెడదాం. మా నాన్న నన్ను ముద్దు ముద్దుగా చూసుకోవాలి అన్నది పక్కన పెడితే, అగ్ని గురించి నాకు చెప్పు ఒకటి. రెండోది చావు తర్వాత ఏమవుతుంది అని. మూడోది వీటిని దాటి ఉన్నదేదున్నదో అని 3 ప్రశ్నలు అనుకుందాం పోనీ. అట్లా అనుకుంటే గూడా రెండో ప్రశ్న, మూడో ప్రశ్న కలిపేసామనుకో. చావు తర్వాత ఏమవుతుంది? వాటిని దాటి ఉన్నదేది అని కలిపితే రెండే ప్రశ్నలవుతాయి. అగ్ని ప్రశ్న ఒకటి, ఈ చావు గురించి, తర్వాత గురించి ప్రశ్న ఒకటి. రెండే ప్రశ్నలున్నాయి. మూడో ప్రశ్న అదిగో అవ్యయం గురించి అంటే నా ప్రధానం గురించి ఇక్కడ ఉపన్యాసం, ఉపదేశం ఉన్నది అంటాను. నువ్వేమంటావు? అని తిరిగేసి మరలేసి ఉంటుందిక్కడ ఈ మొత్తము. అసలు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అర్థమే గాకుండా ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎట్లో ఒకట్ల కఠోపనిషత్తు ప్రధానం గురించి లేదా అవ్యయం. వాళ్ళు అవ్యయాన్ని ప్రధానమని చెప్తున్నారు. దాని గురించి చెప్తున్నది ఇక్కడ మొత్తము ప్రకరణము అని వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. దాని గురించే వాదిస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పే ఎక్స్‌ప్లనేషన్స్ కష్టంగా ఉంటాయి అర్థం జేసుకోవడము. ఎందుకు అంటే, అక్కడ లేని దాన్ని వాళ్ళు ఉన్నట్టుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, లేనిపోని ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని చూస్తూ వెళ్దాము. ఇతः చ నా ప్రధానస్య అవ్యక్త శబ్దవాచ్యత్వం జ్ఞేయత్వం వా. ఇక్కడ ప్రధానము అవ్యక్తమన్న శబ్దంతో చెప్పబడి లేదు. దాన్ని తెలుసుకోవలసి ఉన్నది అని కూడా లేదు. యస్మాత్ ఎందుకు అంటే, త్రయాణం ఏవ పదార్థానాం అగ్ని, జీవ, పరమాత్మనాం అస్మిన్ గ్రంథే కటవల్లీషు వరప్రధాన సామర్థ్యాత్ వక్తవ్యతా ఉపన్యాసః దృశ్యతే. త్రయాణం ఏవ మూడింటి గురించే 3 పదార్థాలున్నాయి. వాటి గురించే ఇక్కడ ఉపన్యాసం ఉన్నది. ఒకటి అగ్ని, దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉన్నది. 2 జీవుడు, 3 పరమాత్మ అని అస్మిన్ గ్రంథే ఈ గ్రంథంలో, ఈ కఠవల్లిలో వరప్రధాన సామర్థ్యాత్ వరాన్ని నేను ప్రదానం చేస్తాను అన్న సామర్థ్యంతో వక్తవ్యత ఉపన్యాసః దృశ్యతే. నేను చెప్తాను పట్టు నువ్వు విను అని ఉపన్యాసము అగ్ని, జీవ, పరమాత్మల గురించి ఉన్నది. తద్విషయః ఏవ చ ప్రశ్నః. ఆ విషయం గురించే ఇక్కడ ప్రశ్నలన్నీ ఉన్నాయి. నా అతః అన్యస్య ప్రశ్నః ఉపన్యాసః వా అస్తి. వేరే ఇంకొకటి నాలుగోది అవ్యయము లేదా ప్రధానం గురించి ఎక్కడున్నదక్కడ ప్రశ్న? ప్రశ్న లేదు, ఉపన్యాసము లేదు. తత్ర తావత్ సహ త్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి తం శ్రద్ధదానాయ మహ్యం ఇతి అగ్నివిషయః ప్రశ్నః. ఓ మృత్యు,
సహత్వం నువ్వు అగ్నిని స్వర్గాన్ని ఇచ్చే ఆ అగ్నిని అధ్యయనం చేసావు గదా! దాన్ని శ్రద్ధదానాయ మహ్యం శ్రద్ధతో ఉన్నవాడినైన నాకు ప్రబ్రూహి చెప్తావా అని అడిగాడు. ప్రవచనం చేస్తావా అని అడిగాడు. ఇది అగ్ని విషయః ప్రశ్న. దీనితోటి అగ్ని గురించి ఒక ప్రశ్న అయిపోయింది. తర్వాత ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి ఇతి ఏకే న అయమస్తి ఇతి చ ఏకే. ఏతత్ విద్యాం అనుశిష్టः త్వయా అహం వరాణాం ఏషః వరః తృతీయः ఇతి జీవ విషయః ప్రశ్నః. ప్రేతే ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత పోయినవాడు మనిషి. అస్థి ఇతి ఉంటాడు అని ఏకే కొంతమందంటారు. అయ్యం వీడు నాస్తి ఇంకా మరణించిన తర్వాత ఉండడు అని కొంతమంది అంటారు. ఈ విషయం గురించి నాకొక విచికిత్స అనుమానం ఉన్నదండి, సందేహము. దీన్ని విద్యాం తెలుసుకుంటాను. త్వయా నీ చేత అహం నేను అనుశిష్టః అనుశాసనము నువ్వు దీని గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశావంటే, నేను నీ నుంచి ఈ విషయము నేర్చుకుంటాను. నిజంగా చనిపోయిన తర్వాత మనుషులు ఉంటారా? ఉండరా? ఇది ఏషః వరాణాం తృతీయః వరః. నేనడిగే వరాల్లో మూడో వరము అని జీవ విషయః ప్రశ్నః. జీవ విషయం గురించి ప్రశ్న వేశాడు. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్ కృతాత్, అన్యత్ర భూతాత్ చ భవ్యాత్ చ యత్తత్ పశ్యతి తత్ వద ఇతి పరమాత్మ విషయః. ధర్మానికి అన్యంగా వేరేగా, అధర్మానికి వేరేగా, కృతము జరిగిన దానికి వేరేగా, అకృతము జరగవలసి ఉన్నదానికి వేరేగా, భూతము అయిపోయిన దానికి వేరేగా, భవ్యము రాబోయే దానికి వేరేగా, ఏదైతే నువ్వు పసిసి చూస్తూ ఉన్నావో దాన్ని నాకు చెప్పు అని పరమాత్మ విషయం గురించి అడిగాడు. ప్రతివచనమపి దానికి జవాబు కూడా ఒక్కొక్క ప్రశ్నకి కరెక్ట్‌గా దానికి సరిపోయే ప్రశ్నకి జవాబు చెప్తూ వచ్చాడు. నువ్వు అగ్నిని ఆరాధన చేసావు గదా! అగ్ని గురించి నువ్వు నేర్చుకున్నావు గదా! నాకు చెప్పు అంటే, సరే చెప్తాను అని లోకాదిం అగ్నిం తం ఉవాచ తస్మై యా ఇష్టకాః యావతీః వా యథా వా ఇతి అగ్ని విషయం. లోకాలన్నింటికి ఆది అయిన ఆ అగ్ని ఏదున్నదో దాని గురించి తస్మై మన నచికేతుడికి మన మృత్యువు గురువుగారు ఉవాచ చెప్పారు. చెప్పి ఆ అగ్నిని ఏ విధంగా ఆరాధించాలి అని, ఇటుకలు ఎటువంటివి కావాలి, ఎన్ని కావాలి, ఎటువంటి ఇటుకలు కావాలి అని అవన్నీ గూడా అంటే ఆ అగ్నికుండాన్ని తయారు చేయడానికి వాటికి కావాల్సినవి మొత్తం అంతా గూడా కల్పమంతా గూడా ఆయన అగ్ని విషయమైన విద్యను ఉపదేశం చేశాడు. ఆ తర్వాత నాకీ అనుమానమున్నదండి, సందేహము. చనిపోయిన తర్వాత మనుషులు ఉంటారా? ఉండరా? అని అడుగుతూ వచ్చాడు గదా! దాని గురించి. హంత తే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానం అన్యే అనుసంయంతి యథా కర్మ యథా శ్రుతం ఇతి వ్యవహితం జీవ విషయం. మళ్ళీ వస్తాయి అవే జీవులు, మళ్ళీ వేరే దేహాలు తీసుకొని వస్తాయి అని చెప్తూ అంతా ఓహో! నువ్వడిగిన ఈ ప్రశ్నకు నీకు జవాబును ప్రవక్ష్యామి చెప్తాను పటు. ఇది గుహ్యము, రహస్యము, సనాతనమైన బ్రహ్మం గురించిన ఉపదేశము. యథాచ ఏ విధంగానైతే మరణం ప్రాప్య మరణించిన ఆత్మ ఉంటుందో, అది మళ్ళీ అన్యే యోనిం ప్రపద్యంతే వేరే జన్మలను పొందుతూ ఉంటుంది. యోని అంటే జన్మ. శరీరత్వాయ దేహినః ఏదో ఆ దేహి శరీరాలతో వేరే జన్మలను పొందుతూ ఉంటాయి. అన్యే స్థాణుం అనుసంయంతి కొన్ని స్థాణువుగా, కొన్ని జంగమాలుగా, కొన్ని చరాలుగా, కొన్ని అచరాలుగా యథా కర్మ యథా శ్రుతం.
వాళ్ళ కర్మలెట్లా ఉన్నాయో, వాళ్ళ ఉపాసనలెట్లా ఉన్నాయో, వాళ్ళ కర్మోపాసనలను బట్టి స్థాణువులుగానో, జంగమాలుగానో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటారు అని జీవ విషయం చెప్తూ వచ్చారు. మూడో విషయం ఉన్నది గదా! ధర్మానికి, అధర్మానికి, వాటికి, వీటికి అన్నింటికి వేరుగా ఉన్నదేదున్నదో దాని గురించి చెప్తావా అని, దాని గురించి ఇక్కడ న జాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇత్యాది బహు ప్రపంచం పరమాత్మ విషయం. అది జన్మించేది గాదు, మరణించేది గాదు అని ఈ విధంగా తెలిసినవాడు తెలుసుకుంటూ ఉంటాడు అని పరమాత్మ విషయం బహుప్రపంచం ఎంతో చెప్పబడ్డది అక్కడ మన కఠోపనిషత్తులో. న ఏవం ప్రధాన విషయః ప్రశ్నః అస్తి. ఇక్కడ ఎక్కడైనా సరే ప్రధానం గురించిన ప్రశ్న ఉన్నదా? లేదు గదా! అపృష్టత్వాత్ చ అనుపన్యసనీయత్వం తస్య ఇతి. అపృష్టత్వం అసలు ఆ ప్రశ్న అడగబడలేదు. అనుపన్యసనీయం ఉపన్యాసం కూడా లేదు. ఆ ప్రశ్న అడగబడలేదు. దానికి ఉపదేశం కూడా చేయబడలేదు. అటువంటప్పుడు ఇక్కడ ప్రధానం గురించి ఉపదేశం ఉన్నది జ్ఞేయత్వంగా చెప్పబడ్డది అని నువ్వెట్లా చెప్తావు? అని మన సిద్ధాంతి అంటే, మన పూర్వపక్షి మళ్ళీ ఏమంటున్నారు, అత్ర ఆహా! మళ్ళీ ఈ విషయంలో నేను చెప్తాను పటు విను అని. యః అయం ఆత్మవిషయః ప్రశ్నः ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి ఇతి కిం సహ ఏవ అయం అన్యత్ర అధర్మాత్ ఇతి పునః అనుకృష్యతే. 3 అంటున్నావు గదా! నువ్వు అగ్ని ఒకటి అన్నావు, జీవుడు ఒకటి అన్నావు, పరమాత్మ ఒకటన్నావు. జీవుడు, పరమాత్మ అని 2 వేరే వేరే ప్రశ్నలు కావు అనుకుందాము. నాకు ఈ విచికిత్స సందేహం ఉన్నదండి. ప్రేతే మనుష్యే మనుషులు పోయిన తర్వాత అస్తివా నాస్తివా ఉంటాడా? ఉండడా? మనిషి పోయిన తర్వాత ఉంటాడా? ఉండడా? అని ఏ ప్రశ్న ఉందో, అదే ఒకవేళ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అని గూడా ఇంకా సాగదీశారో ఏమో! అనుకృష్యతే దాన్ని ఇంకా లాగారేమో అదే క్వెషన్‌ని. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఉంటాడా అండి? ఉండడా అండి? ఈ ధర్మాలన్నింటికి, అధర్మాలన్నింటికి వేరుగా ఉన్నవాడు ఎవడండి అని అడిగింది. ఉంటాడా అండి? లేదా అండి? అన్న ప్రశ్ననే ఇంక సాగదీసి దీన్ని గూడా అడిగారేమో అనుకుందామనుకో. అప్పుడేమవుతుంది? రెండే ప్రశ్నలవుతాయి. ఒకటి అగ్ని ప్రశ్న, ఒకటి జీవ పరమాత్మ ప్రశ్న. దాంతో మూడోదొకటి మిగులుతుంది ప్రశ్న. ఇంక దాంతో మన ప్రధానం గురించి ఉపదేశం ఉంది అనుకుందాం. సరేనా? అని మన పూర్వపక్షి అంటున్నారు. కిం వా తతః అన్యః అయం అపూర్వః ప్రశ్నः ఉద్ధాప్యతే ఇతి. లేదా ఇంకొక వేరే ప్రశ్న పైకి తీశారా? లేదా ఉన్న ప్రశ్ననే ఇంకా సాగదీసి అడుగుతూ ఉన్నారా? ఎట్లైనా సరే పర్వాలేదు. కిం చాతః అయితే ఏమి? ఉన్న ప్రశ్ననే సాగదీసినా పర్వాలేదు. లేదా అవి 2 ప్రశ్నలన్నా పర్వాలేదు. నువ్వు అగ్ని ఒక క్వెషను, జీవ ఒక ప్రశ్న, పరమాత్మ ఒక క్వెషను అన్నావనుకో. అట్లైనా పర్వాలేదు. లేదా అగ్ని ఒక ప్రశ్న, జీవ పరమాత్మ ఒక ప్రశ్న అన్నా పర్వాలేదు. ఎట్లైనా పర్వాలేదు. సహ ఏవ అయం ప్రశ్నः పునః అనుకృష్యతే ఇతి యది ఉచ్యత ద్వయోः ఆత్మవిషయయోः ప్రశ్నయోः ఏకతాపత్తేः అగ్నివిషయः ఆత్మవిషయः చ ద్వావేవ ప్రశ్నౌ ఇత్యతః న వక్తవ్యం త్రయాణం ప్రశ్న ఉపన్యాసౌ ఇతి. ఒకవేళ ఈ ప్రశ్న అంటే వాడు పోయిన తర్వాత ఉంటాడా అండి? ఉండడా అండి? అని అడిగిన దాన్ని ఇంకా సాగదీసి, ఆ దాటి ఉన్నవాడు ఎవడండి? అని ఒకవేళ ఉన్నది అని అన్నావే అనుకో. ఆ 2 గూడా ఆత్మ విషయంగానే చెప్పబడ్డాయి అన్నావనుకో. అప్పుడు ఆ ప్రశ్నలు ఒక్కటవుతే, అగ్ని విషయము ఒకటవుతుంది. ఆత్మ విషయం ఒకటవుతుంది. రెండే ప్రశ్నలు ఇక్కడ జవాబు చెప్పబడ్డాయి. మూడో ప్రశ్నకు చెప్పవలసిన జవాబు, ఉపన్యాసం ఇంకా అక్కడ లేదు. అథ అన్యః అయం అపూర్వः ప్రశ్నः ఉద్ధాప్యతే ఇతి ఉచ్యేత తతః యథా एव वरप्रदानव्यतिरेकेण प्रश्नकल्पनायाम् अदोषः एवं प्रश्नः व्यतिरेकेण अपि प्रधान उपन्यासकल्पनायाम् अदोषः स्यात् इति. ఒకవేళ
ఇది వేరే ప్రశ్న కొత్తగా అడిగింది అనుకుందాము. వాడు పోయిన తర్వాత ఉంటాడండి, ఉండడా అండి అనే వేరే ప్రశ్న. వీటిని దాటి ఉన్నవాడు ఎవడండి అని ఇంకో ప్రశ్న ఉన్నదనుకో. అటువంటప్పుడు వరప్రదానము మూడే ఇస్తానంటే, దానికి విరుద్ధంగా ఇంకొక కొత్త ప్రశ్న అడిగినట్టు ఉంటుంది కదా! ఎందుకు మా నాన్న నన్ను బాగా చూసుకోవాలి ఒకటి, అగ్ని గురించి చెప్పొకటి, జీవుడి గురించి చెప్పొకటి, పరమాత్మ గురించి చెప్పొకటని అక్కడ 3 ఇస్తానంటే 4 అడిగినట్టు ఉంటుంది. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఆల్రెడీ 3 వరాలు ఇస్తానంటే ఈయన 4 అడిగాడు కాబట్టి, ఇంకొకటి అడిషనల్ ప్రశ్న ప్రధానం గురించి అడక్కపోయినా గూడా ఆయన చెప్పాడు అని మనం అనుకున్నామనుకో, కల్పించామనుకో, అయం అదోషః స్యాత్ ఇతి. దాంట్లో ఏం దోషమేం లేదు. ఏం ప్రాబ్లమ్? ఆల్రెడీ 3 వరాలు ఇస్తానంటే ఆయన 4 అడిగాడు. 4 అయినప్పుడు అది 5 గూడా గావచ్చు కదా! స్పెసిఫిక్‌గా మనవాడు ప్రధానం గురించి అడక్కపోయినా గూడా, ఈయన చెప్పాడు అని మనం అనుకోవచ్చు గదా! అని వాళ్ళేదో చెప్తున్నారు. అత్ర ఉచ్యతే దానికి మన సిద్ధాంతి జవాబేమంటే, న ఏవం వయం ఇహ వరప్రదాన వ్యతిరేకేణ ప్రశ్నం కంచిత్ కల్పయామః వాక్యోపక్రమ సామర్థ్యాత్. ఈ విధంగా మేము ఇస్తాను అన్న 3 వరాలకి వ్యతిరేకంగా ఇంకేవో ప్రశ్నలన్నీ కల్పించి చెప్తూ ఉన్నాము అనడానికి వీల్లేదు. మేమట్లా చెయ్యట్లేదు. ఎందుకు అంటే వాక్యాలు ఉపక్రమము అట్లా ఉన్నది. అవి ఎట్లా నడుస్తూ ఉన్నాయి క్వెషన్ అండ్ ఆన్సర్ దాన్ని బట్టి అడిగిన క్వెషన్‌కి జవాబున్నది గానీ, కొత్తగా మేము కొత్త ప్రశ్నలన్నీ పుట్టించట్లేదిక్కడ. వరప్రదాన ఉపక్రమా హి మృత్యుర్నచికేతః సంవాదరూపా వాక్యప్రవృత్తిः ఆసమాప్తేః కటవల్లీనాం లక్ష్యతే. వరాలు ప్రదానం చేస్తాను అని మొదలుపెట్టి, మృత్యువు, నచికేతుడు మాట్లాడుకుంటూ ఉన్న రూపంగా, వాక్యాల ప్రవృత్తి అవెట్లా నడుస్తూ ఉన్నాయి చివరి దాకా గూడా కటవల్లిలో, కటవల్లి మొదలుపెట్టినప్పటి నుంచి ఆ ఉపనిషత్తు చివరి దాకా గూడా ఆ 3 వరాలే నడుస్తూ ఉన్నాయి. మృత్యుః కిల నాచికేతసే పిత్రా ప్రహితాయ త్రీన్ వరాన్ ప్రదదౌ. మృత్యువు నచికేతుడికి తన తండ్రి చేత ఇక్కడికి పంపించబడ్డ నచికేతుడికి 3 వరాలను ఇచ్చాడు. నచికేతాః కిల తేషాం ప్రథమేన వరేణ సౌమనస్యం వవ్రే. నచికేతుడు మొదటి వరం ఏం కోరుకున్నాడంటే, సౌమనస్యం మా నాన్న నన్ను బాగా చూసుకోవాలి, నా మీద కోపం ఉండొద్దు అని కోరుకున్నాడు. వవ్రే అట్లా వరించాడు ఆ వరం. ద్వితీయేన అగ్నివిద్యాం, తృతీయేన ఆత్మవిద్యాం ఏయం ప్రేతే ఇతి వరాణం ఏవ వరః తృతీయః ఇతి లింగాత్. రెండో వరము అగ్ని విద్య గురించి, మూడవ వరము ఆత్మ విద్య గురించి. వాడు పోయిన తర్వాత మనిషి ఎవడైనా సరే ఉంటాడా అండి, ఉండడా అండి అని మొదలుపెట్టి, ఇది నా వరాల్లో మూడో వరము అని చెప్పడం వల్ల మనకేమర్థమైతుంది? 3 వరాలు అక్కడికి పూర్తయిపోయాయి. నేను మళ్ళీ కొత్తగా ఏమి వరాలు ఆయన అడిగినట్టు, ఈయన చెప్పినట్టు పుట్టించి చెప్పట్లేదు. తత్ర యది అన్యత్ర ధర్మాత్ ఇతి అన్యః అయం అపూర్వः ప్రశ్నः ఉత్థాప్యేత తతః వరప్రదాన వ్యతిరేకేణ అపి ప్రశ్నకల్పనాత్ వాక్యం బాధ్యత. వేరేగా ధర్మానికి వేరుగా, అధర్మానికి వేరుగా అని ఇంకొక ప్రశ్న ఉన్నది గదా! అది ఇంతకుముందు అపూర్వం లేదనుకో. ఆల్రెడీ ఆయన 3 వరాలు కోరుకున్నాడు. మళ్ళీ నాలుగోది అదిగో ధర్మానికి, అధర్మానికి, కృతాకృతానికి, వాటికి వీటికి వేరుగా ఉన్నదేది అని ఇంతకు ముందు అడగకుండా మళ్ళీ కొత్త ప్రశ్న వేశాడు అంటే, అప్పుడు వరప్రదానాలకు 3 ఇస్తానన్న వరాలకి 4 అడిగినట్టుంటుంది. వ్యతిరేకమైపోతుంది. విరుద్ధం. ప్రశ్న కల్పనాత్ వాక్యం బాధ్యత అక్కడ వేద మంత్రము చెడిపోతుంది. అక్కడ మన ఉపనిషత్తు 3 వరాలు అన్నాక, ఈ వరాలు కోరుకునేవాళ్ళు 4 అడిగితే, అక్కడ విషయం చెడిపోతుంది. కాబట్టి అక్కడ అట్లా జరగలేదు. నువ్వు ముందు చెప్పావు గదా! ఎక్స్‌పాన్షన్ అని అది కరెక్ట్. వాడు పోయిన తర్వాత ఉంటాడండి, ఉండడండి అనేదున్నదో, దాని గురించే మళ్ళీ ఇంకా విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉన్నాడు. అని అంటే మళ్ళీ మన పూర్వపక్షులేమంటున్నారంటే, నన్ను
प्रष्टव्यभेदात् अपूर्वः अयं प्रश्नः भवितुमर्हति। पूर्वः हि प्रश्नः जीवविषयः, योऽयं प्रेते विचिकित्सा मनुष्ये अस्ति नास्तीति विचिकित्सा अभिधानात्। जीवः च धर्मादिगोचरत्वात् अन्यत्र अत्र धर्मात् इति प्रश्नमर्हति। प्राज्ञः तु धर्मादि अतीतत्वात् अन्यत्र धर्मात् इति प्रश्नमर्हति। प्रश्नच्छाया च न समाना लक्ष्यते। पूर्वस्य अस्तित्वनास्तित्वविषयत्वात् उत्तरस्य धर्मादि अतीतवस्तुविषयत्वात्। तस्मात् प्रत्यभिज्ञान अभावात् प्रश्नभेदः। न పూర్వస్య ఏవ ఉత్తరత్ర అనుకర్షణం ఇది చేత్ అని వాళ్ళు ఇంత ప్రశ్న వేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నన్ను కానియండి మన సిద్ధాంతి, ప్రష్టవ్య భేదాత్ అపూర్వః అయం ప్రశ్నః భవితుమర్హతి. అడుగుతూ ఉన్న ప్రశ్నల్లో భేదం ఉన్నదండి. ఆ 2 ప్రశ్నలు ఒక్కలాగా లేవు. కాబట్టి ధర్మానికి, అధర్మానికి, కృతాకృతానికి, భూతభవ్యానికి వేరుగా ఉన్నదేది అని అడిగింది మాత్రము అంతకు ముందు అడగని ప్రశ్న ఇది 4వ ప్రశ్న అనే చెప్పడము తగి ఉంటుంది. పూర్వః హి ప్రశ్నః జీవ విషయము. ముందడిగింది వీడు పోయిన తర్వాత ఉంటాడండి, ఉండడా అండి అన్నది జీవ విషయం గదా! వాడు పోయిన తర్వాత మనుష్యుడు, మనిషి ఉంటాడా అండి? అస్త్యా? నాస్త్యా? అని విచికిత్స అనుమానం ఉన్నది అని, విచికిత్స అభిధానాత్ అనుమానం ఉన్నది అని చెప్పాడు. జీవః చ ధర్మాదిగోచరత్వాత్ న అన్యత్ర ధర్మాత్ ఇతి ప్రశ్నం అర్హతి. జీవుడు ధర్మాధర్మాలకు తెలుస్తూ ఉంటాడు గాబట్టి, ధర్మానికి వేరుగా, అధర్మానికి వేరుగా అని ప్రశ్న అడగడం కుదరదు. కాబట్టి ధర్మాధర్మాలకు వాటన్నింటికి వేరుగా ఉన్నది ఏంటండి అని అడిగింది వేరే ప్రశ్న అయి ఉండాలి. కంప్లీట్‌లీ డిఫరెంట్ క్వెషన్. ప్రాజ్ఞః తు ధర్మాది అతీతత్వాత్ అన్యత్ర ధర్మాత్ ఇతి ప్రశ్నమర్హతి. ప్రాజ్ఞుడేమో ధర్మాలకు, అధర్మాలకు, భూతాలకు, భవ్యాలకు వాటన్నింటికి కూడా అతీతంగా ఉంటాడు కాబట్టి, ధర్మాలకు వాటికి అన్యంగా ఉన్నది ఏంటండి అని ప్రశ్న అడగడం కుదురుతుంది. ప్రశ్న ఛాయాచన సమాన లక్ష్యతే అసలు ప్రశ్న అడిగిన పద్ధతిని గూడా చూస్తే సమానంగా లేదు. 2 ప్రశ్నలు వేరు వేరుగా ఉన్నాయి. పూర్వస్య అస్తిత్వ నాస్తిత్వ విషయత్వాత్ ఉత్తరస్య ధర్మాది అతీత వస్తు విషయత్వాత్. మొదటి విషయమేమో ఉన్నదా లేదా అన్న విషయం గురించి. రెండో ప్రశ్న తర్వాత ప్రశ్నేమో ధర్మాలకు, అధర్మాలకు వాటికి వీటికి వేరుగా ఉన్న వస్తు విషయం గురించి. కాబట్టి అసలు సమానం గూడా గాదు అవి. తస్మాత్ ప్రత్యభిజ్ఞాన అభావాత్ ప్రశ్నభేదః. ప్రత్యభిజ్ఞ గూడా లేదు. ఒకటి తెలుసుకుంటే ఇంకొకటి తెలుస్తుందని గూడా లేదు గదా అక్కడ. ప్రత్యభిజ్ఞ అంటే ఇది చెప్పడం వల్ల. ఇంక దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఉన్నదాన్ని చూపిస్తూ ఉండడం వల్ల అర్థమవుతుంది అని గూడా చెప్పడానికి వీల్లేదు. 2 కంప్లీట్‌గా వేరే వేరే విషయాలు. సబ్జెక్ట్ మ్యాటర్స్. ప్రత్యభిజ్ఞ అంటే ఇది ఒకటి ఇట్లా ఉన్నది అంటే దాన్ని బట్టి ఇది ఇట్లా అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇదేమి అట్లా లేవు గదా! 2 ప్రశ్నలు వేరు వేరుగున్నాయి. నా పూర్వస్యైవ ఉత్తరత్ర అనుకర్షణం ఇది చేత్. కాబట్టి మొదటి ప్రశ్ననే మళ్ళీ సాగదీశారు అని చెప్పడం కుదరదు అంటాను. ఇంతకుముందు నేనే అన్నాలే గాని, మొదటి ప్రశ్ననే సాగదీశారు అనుకుందాం అన్నాను. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నాను. పూర్వ ప్రశ్న సాగదీశారని నేను ఒప్పుకోను. తీయలేదు అని జెప్తాను. సాగదీయలేదు అని జెప్తాను. అప్పుడేం జేస్తావు అంటే, నా అట్లా గూడా అనుకోవడానికి వీల్లేదు. అదే ప్రశ్న సాగదీశారని నువ్వేదన్నావో అది కరెక్ట్. జీవ ప్రాజ్ఞయోః ఏకత్వ అభ్యుపగమాత్. జీవుడు, ప్రాజ్ఞుడు అని వేరే వేరేగా లేవు. 2 ఒక్కటే అని చూపించడం ఇక్కడ ముఖ్యము. మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళకు. జీవుడి గురించి అడుగుతూ ఉన్నారు, పరమాత్మ గురించి అడుగుతూ ఉన్నారంటే ఆ 2 వేరే వేరే విషయాలు అనుకోకు. 2 ఒక్కటే. 2 ఒకటే అని చెప్పడము ఇక్కడ ఈ ప్రకరణంలో ప్రధాన ఉద్దేశము. భవేత్ ప్రష్టవ్య భేదాత్ ప్రశ్నభేదః యది అన్యః జీవః ప్రాజ్ఞాత్ స్యాత్. ఒకవేళ ప్రశ్న వేరేగా ఉన్నది అనుకో. అడుగుతూ ఉన్నవాడు వేరే వేరే విషయాన్ని గురించి అడుగుతూ ఉంటే ప్రశ్నలు వేరు వేరుగా ఉంటాయి. అందుకని జీవుడు వేరు, ప్రాజ్ఞుడు వేరు అని అనుకోవచ్చు.
కానీ ఇక్కడ జీవుడు, ప్రాజ్ఞుడు వేరు గాదు అని చెప్పడం కోసం బయలుదేరినప్పుడు ప్రశ్నల్లో భేదం ఉండదు. కాబట్టి అడిగినది గూడా ఒకటే తత్వం గురించి. నతు అన్యత్వమస్తి తత్వమసి ఇత్యాది శృతి అంతరేభ్యః. అన్యత్వం అన్నది జీవాత్మలకు అన్యత్వము వేరుగా ఉండడం అన్నది నాస్తి లేనే లేదు. శృత్యంతరంలో వేరే శృతిలో, వేరే ఉపనిషత్తులో తత్వమసి అని చాందోగ్యంలో చెప్పినట్టు, అదే ఇది గదా! అదే నువ్వు. ఇహ చ అన్యత్ర ధర్మాత్ ఇతి అస్య ప్రశ్నస్య ప్రతివచనం న జాయతే మ్రియతే వా విపశ్చితీతి జన్మ-మరణ ప్రతిషేధేన ప్రతిపాద్యమానం శారీర పరమేశ్వరయోః అభేదం దర్శయతి. ఇక్కడ గూడా ధర్మాలకు వాటికి వేరేగా ఉన్నది ఏది అన్న ప్రశ్నకు జవాబుగా, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు అని తెలుసుకుంటాడు విపశ్చిత్ అని, జన్మ మరణాలు లేవు అని చెప్తున్నారంటే ఏమి? పోనీ నువ్వన్నట్టు జీవుడి గురించే వేరే సెపరేట్ క్వెషన్ అన్‌కనెక్టెడ్ క్వెషన్ అని నువ్వంటే గూడా జవాబేం చెప్పారు దానికి? జన్మ మరణాలు లేవు అని జెప్పారు. దాంతో ఏమర్థమవుతుంది? ఆ విధంగా ప్రతిపాదించబడుతూ ఉన్న శారీరుడు, పరమేశ్వరుడని 2 లేవు అభేదమని గదా అర్థమవుతుంది మనకు. సతి ప్రసంగే ప్రతిషేధః భాగీ భవతి. ఒకవేళ ఇక్కడ ప్రసంగము ఆ 2 వేరువేరుగా ఉన్నాయి అని చెప్తూ ఉంటే, అప్పుడు ఆ ప్రతిషేధానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కానీ శారీర పరమేశ్వరులు 2 వేరువేరుగా లేవు, ఉన్నట్టుగా అనిపిస్తాయి కాదు అని చెప్పడం ఇక్కడ ప్రసంగం. ప్రసంగః చ జన్మ-మరణయోః శరీర సంస్పర్శాత్ శారీరస్య భవతి న పరమేశ్వరస్య. ఇక్కడ ప్రసంగమేమి? మన ప్రకరణంలో మన ఉపనిషత్తు చెప్పదలుచుకున్న విషయమేమి? జన్మ-మరణాలు అన్నవి శరీరంతో స్పర్శ ఉండడం చేత, సంబంధం ఉండడం చేత శారీరుడికి ఉంటాయి. నేను ఈ శరీరము అనుకున్నప్పుడు ఆ శారీరుడికి జన్మ-మరణాలు ఉండొచ్చు గానీ, పరమేశ్వరుడికి తదా స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏన అనుపశ్యతి మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరః న శోచతి ఇతి స్వప్న జాగరిత దృశః జీవస్యైవ మహత్వ విభుత్వ విశేషణస్య మననేన శోక విచ్ఛేదం దర్శయత్ న ప్రాజ్ఞాత్ అన్యః జీవః ఇది దర్శయతి. అట్లానే మన కఠోపనిషత్తులోనే స్వప్నంలో అయినా సరే, జాగ్రత్త అవస్థలో అయినా సరే, రెండింటిని గూడా వాడు దేంతో చూస్తూ ఉన్నాడో, ఆ మహా అంతం విభుం అయి ఉన్నదేదున్నదో దాన్ని ఈ స్వప్నంలో, ఆ జాగ్రత్తలో ఉన్నదేదున్నదో, ఆ మహత్, ఆ విభు, ఆత్మ దాన్ని మత్వ మననం చేసి తెలుసుకున్నవాడు ఇంకా ధీరుడు, బుద్ధి కలిగినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు న శోచతి. వాడికింక శోకము ఉండదు అని స్వప్న జాగరిత దృశః స్వప్నాన్ని, జాగ్రత్త అవస్థను కూడా చూస్తూ ఉన్న జీవుడెవడున్నాడో, వాడి యొక్క మహత్వము, విభుత్వం గురించి విశేషణాలుగా మననం చేయడం వల్ల ఇవన్నీ చూస్తూ ఉన్నది నువ్వేరా! ఇంతకి అది నువ్వు. అది ఆత్మ. అది పరాత్మ. అది తెలుసుకున్నావంటే శోకముండదు, విచ్ఛేదము అని దర్శయం చూపిస్తూ, ప్రాజ్ఞుడికి అన్యంగా జీవుడు లేడు అని చూపిస్తూ ఉన్నది. ప్రాజ్ఞ విజ్ఞానాత్ హి శోక విచ్ఛేదః ఇది వేదాంత సిద్ధాంతః. ప్రాజ్ఞుడి గురించిన విజ్ఞానం కలిగితేనే శోకము విచ్ఛేదమైపోతూ ఉంది అని వేదాంతాలు గూడా సిద్ధాంతీకరించాయి. తథా అగ్రే యదేవ ఇహ తదముత్ర యదముత్రః తత్ అను ఇహ మృత్యోః సహ మృత్యుమాప్నోతి యః ఇహ నానా ఇవ పశ్యతి ఇతి జీవ ప్రాజ్ఞ భేద దృష్టిం అపవదతి. మన కఠోపనిషత్తులో ఇంకొక మంత్రంలో ఏదైతే ఇక్కడుందో అదే అముత్ర పరంలో ఉన్నది. ఏదైతే పరంలో ఉన్నదో అదే ఇక్కడ ఉన్నది. ఎవడైతే దీన్ని నానా ఇవ వేరు వేరుగా పశ్యతి చూస్తాడో సహవాడు ఒక మృత్యువు నుంచి ఒక మృత్యువును పొందుతూ ఉంటాడు. ఒక జన్మ నుంచి ఒక జన్మ పొందుతూ ఉంటాడు. జీవ ప్రాజ్ఞలను భేద దృష్టితో చూస్తూ ఉన్నవాడు జన్మలు పొందుతూ ఉంటాడు. ఆ 2 ఒకటే అని తెలుసుకున్నవాడు జన్మలు, మృత్యువులు
దాటుతాడు అని ఈ విషయాన్ని అపవాదం చేసి చూపిస్తూ ఉన్నది మన ఉపనిషత్తు. తథా జీవ విషయస్య అస్తిత్వ నాస్తిత్వ ప్రశ్నస్య అనంతరం అన్యం వరం నచికేతో వృణీష్వ ఇత్యారభ్య మృత్యునా తైః కామైః ప్రలోభ్యమానः అపి నచికేతాః యదా న చచాల తదా ఏనం మృత్యుః అభ్యుదయ నిశ్రేయస విభాగ ప్రదర్శనేన విద్యా విభాగ ప్రదర్శనేన చ విద్యాపీప్సితం నచికేతసం మన్యే నత్వా కామాః బహవః అలోలుపन्तः इति प्रशस्य प्रश्नमपि तदीयं प्रशंसन् यत् उवाच तत् दुर्धर्षं गूढम् अनुप्रविष्टं गुहाहितं गह्वरेष्टं पुराणम् अध्यात्मयोगादिगमेन देवं मत्वा धीरः हर्षशोको जहातीति तेनापि जीवप्राज्ञयोः अभेदः एव इह विवक्षितः इति गम्यते. అట్లానే జీవ విషయస్య అస్తిత్వ నాస్తిత్వ ప్రశ్న ఏదున్నదో జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఉంటాడా అండి? ఉండడా అండి? అన్న ప్రశ్నకు జవాబు చెప్తూ పూర్తి చేసిన తర్వాత అనంతరం ఓ నచికేతు అన్యం వరం వృణీష్వ ఇంకేమైనా వరాన్ని కోరుకో అని మృత్యువు రకరకాల కామాలతో ప్రలోభ పెడితే నచికేతుడు అస్సలు చలించలేదు. ఈ ప్రశ్న నన్ను అడక్కు నచికేతో ఇంకేమైనా అడుగు. డబ్బులిస్తాను, ఆడపిల్లల్ని ఇస్తాను, గొప్ప భోగాలిస్తాను, ఇంకేంటేంటో ఇస్తానని చాలా అది ఇస్తాను, ఇది ఇస్తానంటే గూడా నాకొద్దండి నాకిదే గావాలి. వీటన్నింటిని దాటి ఉన్నవాడెవడో నాకది గావాలి. నాకదే చెప్పండి. నాకింకేదొద్దు నాకు అని అదే పనిగా అసలు ఏమాత్రం చలించకుండా ఉంటే ఇంకప్పుడు మృత్యువు అభ్యుదయ నిశ్రేయస విభాగాన్ని చూపిస్తూ విద్య, అవిద్యలను కూడా విభాగం చేసి ప్రదర్శిస్తూ ఓ నచికేతో విద్య కావాలని కోరుకున్నావే నువ్వు. అందుకనే నీకు ఏ కోరికలు, ఎన్ని కామాలు చూపించినా కూడా నువ్వు కొంచెం గూడా చలించలేదే. ఆ లౌల్యానికి లోను కాలేదే అని ప్రశంసించి, ఇంకా ఆ ప్రశ్నకు కూడా ఆయన జవాబు చెప్తూ, సరే చెప్తాను పట్టు నచికేతో అదొకటున్నది దుర్దర్శం. దాన్ని చూడ్డం కష్టం. అది కనిపించదు. దానికి రూపం అవన్నీ లేవు. గూఢమది చాలా నిగూఢంగా ఉంటుంది. అనుప్రవిష్టం లోపల ప్రవేశించి ఉన్నది. గుహాహితం హృదయమన్న గుహలో ఆహితమై ఉన్నది. గహ్వరేష్టం చాలా కష్టపడితే గాని కనుక్కోవడం కష్టం. అటువంటి పురాణమైన ఒక వస్తువున్నది. అధ్యాత్మ యోగాధిగమైన అధ్యాత్మ యోగం సాధిస్తేనే ఆ దేవుణ్ణి తెలుసుకోవచ్చు. అట్లా మత్వ మననం చేసి తెలుసుకుని ధీరుడు హర్షశోకాలను జహాతి పోగొట్టుకుంటాడు అని జీవప్రాజ్ఞయోః అభేదః ఏవ ఇహ. ఈ మంత్రంతో గూడా జీవుడు, ప్రాజ్ఞుడు వేర్వేరుగా ఉన్నారు అన్నది లేదు. 2 ఒక్కటే అని వివక్షితం చెప్పాలి అన్న ఉద్దేశంతోటే ఇన్ని మంత్రాలిచ్చింది మనకు మన ఉపనిషత్తు. యత్ ప్రశ్ననిమిత్తాం చ ప్రశంసాం మహతీం మృత్యోః ప్రత్యపద్యత నచికేతాః యది తం విహాయ ప్రశంసానంతరం అన్యం ఏవ ప్రశ్నం ఉపక్షిపేత్ అస్థానే ఏవ సా సర్వా ప్రశంసా ప్రసారితా స్యాత్. ఏ ప్రశ్న నిమిత్తంగా అంత ప్రశంసించాడో, అంత గొప్పగా ప్రశంసించాడో మృత్యువు, అదట్లా ఉండగా నచికేతుడు ఒకవేళ దాన్నొదిలిపెట్టి ఇంకేదో వేరే ప్రశ్న అడిగాడు అంటే, మధ్యలో ఉపక్షిపేత్ తీసుకొచ్చి పడేసాడంటే, అప్పుడు మృత్యువు అంత ప్రశంసించింది కూడా ఆ ప్రశంసంతా గూడా వ్యర్థమైపోతుంది. జారిపోతుంది. తస్మాత్ ఏయం ప్రేతే ఇత్యస్యైవ ప్రశ్నస్య ఏతత్ అనుకర్షణం అన్యత్ర ధర్మాత్ ఇతి. అందుకనే అసలా ప్రశ్న అట్లా ఉన్నది. దాన్ని ముందు మొదలుపెట్టడం ఎట్లా? పోయిన వాడండి నిజంగా ఉంటాడా అండి? ఉండడా అండి? కొంతమంది పోయాక కూడా ఉంటాడంటారు. పోయిన తర్వాత ఉండడు అంటారు. మీరేమనుకుంటున్నారు? అని చెప్పి దాన్ని అనుకర్షణం ఇంకా కొంచెం సాగదీసి అన్యత్ర ధర్మాత్ అని అడుగుతూ వచ్చాడు మనవాడు.
యత్తు ప్రశ్నఛాయా వైలక్ష్యముక్తం తత్ అదూషణం. ప్రశ్నలు గూడా చూస్తే వాటి వాలకం అవి వేరుగా విలక్షణంగా ఉన్నాయి అని అన్నావు గదా! అది తప్పేమి గాదు. ఎట్లా అంటే తదీయస్యైవ విశేషస్య పునః పృచ్యమానత్వాత్. అదే విషయం గురించి మళ్ళీ ఇంకొక రకంగా అడుగుతున్నారు. వేరే ప్రశ్న గాదు. అదే ప్రశ్నని ఇంకొక రకంగా అడుగుతూ ఉండడం వల్ల. పూర్వత్ర హి దేహాది వ్యతిరిక్తస్య ఆత్మనః అస్తిత్వం పృష్టం. ఉత్తరత్ర తు తస్యైవ అసంసారిత్వం పృచ్యతే ఇతి. ముందేమో దేహాదులకు వ్యతిరేకంగా ఉన్న ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అడిగి, ఆ తర్వాత దానికే సంసారిత్వం ఉన్నదా లేదా అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒకటే ప్రశ్న అది. యావత్ హి అవిద్యా న నివర్తతే తావత్ ధర్మాదిగోచరత్వం జీవస్య జీవత్వం చ న నివర్తతే. ఎంతవరకైతే ఈ అవిద్య ఉంటుందో, అంతవరకు ధర్మాధర్మాలకు తెలియబడుతూ ఉన్న ఈ జీవత్వము, ఆ తెలియబడుతూ ఉండడము అన్నవి ఈ జీవుడికి వెనక్కి తిరగవు. అవిద్య ఉన్నంత వరకు వాడికి ఈ జీవభావము పోదు. ధర్మాధర్మాలకు తగులుకొని ఉండడం అన్నది పోదు. ఎప్పుడైతే వాడు ఆత్మవిద్య కలిగాడో, ఇంకా అప్పుడు ధర్మాధర్మాలను దాటి ఉంటాడు. జీవభావం వాడికి ఉండదు. జన్మ లేదు, మృత్యువు లేదు. కాబట్టి 2 ప్రశ్నలకి ఒకటే జవాబు. అవిద్య వల్ల అనిపిస్తూ ఉన్నది. విద్య వల్ల తొలగిపోతుంది. ఇంకింతే. తన్నివృత్తౌ తు ప్రాజ్ఞః ఏవ తత్వమసి ఇతి శ్రుత్యా ప్రత్యాయ్యతే. ఈ విషయాన్ని ఎంతవరకైతే వీడికి విద్య కలగదో అంతవరకు ఇవి ఉంటాయని చెప్పారు గదా! వెనక్కు తిరగవు, పోవు అని. అవి ఎట్లా నివృత్తి పోగొట్టుకోవాలి అంటే ప్రాజ్ఞుడే తత్వమసి అని శృతితో చెప్పబడుతూ ఉన్నాడు. అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని. న చ అవిద్యావత్వే తత్ అపగమే చ వస్తునః కశ్చిత్ విశేషః అస్తి. అవిద్యలాగా ఒకవేళ అవిద్య తొలగిందంటే వస్తువేమైనా మారిందా? వేరేగా అయిపోయిందా? అవిద్య ఉండడం వల్ల జీవభావంతో ఉంటుంది. అవిద్య తొలగితే అదే నేనని తెలుసుకుంటుంది. వస్తువులో ఏ మార్పు లేదు. కశ్చిత్ విశేషః నాస్తి. ఏ మాత్రం భేదం లేదు వస్తువులో. ఎగ్జాంపుల్ ఏమంటే మనకు బాగా తెలిసిందే. యదా కశ్చిత్ సంతమసే పతితాం కాంచిత్ రజ్జుమహిం మన్యమానః భీతః వేపమానః పలాయతే తంచ అపరః బ్రూయాత్ మా భైషీః న అయం అహిః రజ్జుః ఏవ ఇతి. ఎవడో ఒకడున్నాడనుకో, బాగా చీకటున్నది. అందులో అక్కడ పడున్న ఏదో ఒక రజ్జువు తాడున్నది. దాన్ని జూసి అహి పామనుకున్నాడు. ఆ విధంగా అనుకుని వాడు భయపడ్డాడు. వణికిపోతున్నాడు. పారిపోతున్నాడు. వాడిని జూసి పక్కన వాడు బ్రూయాత్ ఏమంటాడు? మా భైషీః భయపడొద్దు. అయ్యం ఇది అహి గాదు, పాము గాదు రజ్జు ఏవా తాడే అని చెప్పేసరికి సహ చ తత్ ఉపసృత్య అహికృతం భయం ఉత్సృజేత్ వేపధున్ పలాయనం చ. ఆ విధంగా వినగానే పాము పాము అని అనుకోవడం వల్ల వాడికి కలిగిన భయం గూడా వదిలిపెట్టేస్తాడు. ఆ వణుకులు కూడా పోతాయి. పారిపోవడం గూడా ఆపేసి నిలబడతాడు వాడు. అట్లానే నతు అహిబుద్ధి కాలే తత్ అపగమ కాలే చ వస్తునః కశ్చిత్ విశేషః స్యాత్. పాము ఉంది అన్న బుద్ధితో ఉన్నప్పుడు ఆ సమయంలో గూడా, పాము లేదు అని తెలిసిన సమయంలో గూడా, ఆ తాడులో, ఆ వస్తువులో ఏమైనా తేడా ఉందా? లేదు. అదట్లనే ఉన్నది. వీడనుకోవడం, వీడి బుద్ధి తంత్రం అది. అట్లానే మనిషి ఉన్నాడా అండి? పోయాడా అండి? పోయిన తర్వాత గూడా ఉంటాడా అండి? ఉండడా అండి? అంటే ఉంటే గదా అండి అసలు. జన్మ మరణాలు అసలు ఉంటే గదా! ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు గాబట్టి ఉంటాయి. అసలు వాడికి లేవు అని ఆ 2 ప్రశ్నలు ధర్మాధర్మాలకు, భూతభవ్యాలకు, కృతాకృతాలకు వాడు వేరుగా ఉంటాడు. ఎందుకంటే వాడికవి లేవు. కానీ ఉన్నాయనుకుంటాడు ఎందుకంటే బుద్ధి తంత్రం అది. వస్తుతంత్రం గాదు. అందుకని ఆ 2 ప్రశ్నలు ఒకటే. 2 వేరే ప్రశ్నలు గావు. తథా ఏవ ఏతదపి ద్రష్టవ్యం. ఇదే విషయం మనకు చూపిస్తూ ఉన్నది మొత్తం కఠోపనిషత్తు. తతః చ న జాయతే మ్రియతే వా ఇతి ఏవ మాది అపి
భవతి అస్తిత్వప్రశ్నస్య ప్రతివచనం. దానికి చావు లేదు, మరణము లేదు. అది చావదు, పుట్టదు అని మొదలుపెట్టి అస్తిత్వ ప్రశ్న గురించి జవాబు చెప్తూ, తర్వాత దాని లక్షణాలను చూపిస్తూ వచ్చింది మనకు మన ఉపనిషత్తు. సూత్రంలో ఏమున్నది? 3 ఉన్నాయనగానే నువ్వు 2 కలిపితే 3 అవుతాయి. లేదా 1 తీసేస్తే 3 అవుతాయి. లేతే 1 తీసేసి 2 కలిపితే 2 అవుతాయని రకరకాలుగా చెప్తున్నావు గానీ, ఇక్కడ అవిద్యా కల్పిత జీవ ప్రాజ్ఞ భేదాపేక్షయా యోజయితవ్యం. నువ్వు ఫోకస్ చేయవలసింది ఎన్ని వరాలకు ఎటువంటి సమాధానాలు గాదు. అవిద్య వల్ల కల్పించబడ్డ జీవ ప్రాజ్ఞ భేదాన్ని పెట్టుకుని, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసము దీన్ని వాడుకోవాలి. జీవుడు, ప్రాజ్ఞుడు అన్నది ఆ భేదము ఎందుకు ఉన్నది అంటే, అవిద్య వల్ల కల్పించబడ్డది అని చెప్పడం కోసం ఈ సూత్రము. అందుకని త్రయాణం అనే ఒక సూత్రాన్ని ఇచ్చారు. ఏకత్వేపి హి ఆత్మవిషయస్య ప్రశ్నస్య ప్రాయణావస్థాయాం ఇది ప్రాబబ్లీ ప్రయాణావస్థాయాం. ఆత్మవిషయస్య ప్రశ్నస్య ప్రయాణావస్థాయాం దేహ వ్యతిరిక్త అస్తిత్వమాత్ర విచికిత్సాత్ తత్ కర్తృత్వాది సంసార స్వభావాన్ అపోహనాత్ చ పూర్వస్య పర్యాయస్య జీవ విషయత్వం ఉత్ప్రేక్ష్యతే. ఏకత్వేపి ఉన్నది ఒక్కటే ఆత్మ విషయము. ఆ ప్రశ్న వాడు వెళ్ళిపోతూ ఉంటే ప్రయాణమై, అప్పుడేం జరుగుతుంది అంటే దానికి మరి దేహానికి వ్యతిరేకంగా ఉన్నది అనే గదా అస్తిత్వం. ఆ విచికిత్స అనుమానానికి దానికి జవాబది. కర్తృత్వాది సంసార స్వభావం ఏదున్నదో దాన్ని అపోహనము తొలగిస్తే బయటపడేదేమీ ఇంతకది లేదని తెలుస్తుంది. పూర్వస్య పర్యాయస్య ముందు జీవ విషయం ఉత్ప్రేక్ష్యతే. ముందేమో జీవ విషయంగా ఉన్నది అని అనిపిస్తూ ఉన్నది అని చెప్పి, ఉత్తరస్య తు తర్వాత పార్ట్‌లో అదే క్వెషన్‌కి సెకండ్ పార్ట్‌లో ధర్మాత్ అత్యయ సంకీర్తనాత్ ప్రాజ్ఞ విషయత్వం ఇతి. ధర్మాధర్మాలు వాటన్నింటిని దాటి ఉన్నది అని చెప్పడం గురించి ఉన్న మంత్రమంతా ప్రాజ్ఞుడి గురించి అదే విషయము. తతః చ యుక్త అగ్ని జీవ పరమాత్మ కల్పన. అందుకనే అక్కడ అగ్ని గురించి, జీవుడి గురించి, పరమాత్మ గురించి అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడా గూడా ప్రధానం గురించి లేదు. ప్రధాన కల్పనాయాం తు న వరప్రధానం న ప్రశ్నః న ప్రతివచనం ఇది వైషమ్యం. ప్రధానమని కల్పించడానికి అక్కడ వరమూ లేదు. అందుకోసం ప్రశ్న లేదు. అందుకోసం ప్రతివచనము జవాబు లేదు. ఇవన్నీ వైషమ్యం, విషమం, కుదరదు అని చెప్పారు. దాంతో మనకు ఈ సూత్రము దాని భాష్యం గూడా పూర్తయ్యాయి. ఇంతకీ వాళ్ళు సాంఖ్యులు ఎక్కడ అవ్యక్తం అని కనిపించినా సరే అది ప్రధానమని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ లాజిక్ అసలు కుదరదు. వైషమ్యంగానే ఉంటుంది. కాదు అని చెప్పుకుంటూ వస్తారు మన శంకర్ల వారు. నువ్వు ఒక ప్రశ్న అనుకో, 3 అనుకో, 4 అనుకో, 2 అనుకో. విషయము ఫోకస్ చేయవలసిందేమి అంటే జీవాత్మ ఐక్యత్వం గురించే చెప్తూ ఉన్నది మనకి ఉపనిషత్తు అని దాని మీద ఫోకస్ చేయాలి. అది వదిలిపెట్టి మిగిలినవన్నీ ఎన్ని పట్టుకున్నా సరే టెక్నికాలిటీస్, దానివల్ల ఉపయోగం శూన్యం. అసలు విషయాన్ని వదిలిపెట్టి, ఫండమెంటల్ విషయాన్ని వదిలిపెట్టి, ఏవో పక్క నుంచి వెళ్తూ ఉన్న రకరకాల ఫ్యాక్ట్స్ అన్నీ పట్టుకుని వాటిని విచారించి ఉపయోగం ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ ఏడో సూత్రము, దాని భాష్యం చూస్తూ వెళ్దాము. శుభం భవతు.